అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నీ పార్టీ ఎమ్మెల్యేలను వేస్తా అంటే నా పార్టీ ఎమ్మెల్యే నువ్వే చేయదని నీ పార్టీ ఎమ్మెల్యే నేను వేస్తానే వేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు కనుక ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న పిచ్చి ఆలోచన రాకపోతే ఈ రాష్ట్రం ఇంత లూటీ అయ్యేది కాదు. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటాడు కాదు. ఆ తిక్క ఆలోచన ఏదైతుందో అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దాం, అసెంబ్లీని నిర్వీర్యం చేద్దాము, ఎవడు కూర్చోద్ది కుర్చీలల్లా అని చెప్పి మేమే కూర్చుంటాం, మేమే మాట్లాడుకుంటాం, మేమే ఏకాపాత్రాభినయం చేస్తాం అనుకోవడం వల్లనే ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా చర్చకు రాలే. కాళేశ్వరం ఎందుకు కడుతున్నాం, ఈ లక్షల కోట్ల అప్పులు ఎందుకు అవుతున్నాయి, కరెంట్ ఎక్కడ కొంటున్నాం, ఏ రేటుకు కొంటున్నాం, ఏ జీవోలు ఇస్తున్నాం, ఎన్ని చీకటి జీవోలు ఇస్తున్నాం, ఇవన్నీ ఎందుకు చర్చకు రాలేదు? ప్రజలు వేసిన ఓట్ల ప్రకారం ప్రతిపక్షమే లేకుండా నువ్వు అందరినీ తీసుకొచ్చి నీ బుట్టలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి అసలు అపోజిషన్ లీడర్ లేకుండా చేయడం వల్లనే కదా ఈ ఒరవడి స్టార్ట్ అయింది. ఆయన వల్లనే ఈరోజు అనుభవిస్తుండు కూడా ఆయన దానివల్ల. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా? వాళ్ళే చెప్తారు కదా అని మళ్ళీ నన్ను అడుగుతారు ఏంది? కాకపోతే అదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే నేను ఇవ్వాలి తప్ప వాళ్ళు ఏ పార్టీలు వాళ్ళు ఇచ్చినాక వాళ్ళే పార్టీలో నేను ధృవీకరించేది ఏంది? స్పీకర్ మాత్రం వాళ్ళు అదే పార్టీ అని చెప్పినప్పుడు కూడా సంజయ్ తో పాటుగా కృష్ణమోహన్, గద్వాల కృష్ణమోహన్ వాళ్ళు కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిండ్రు, కండువాలు వేసుకున్నారు, మీ ప్రచార రథాల మీద తిరిగిండ్రు. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి ఏమో కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను అనేది ఏంటంటే అండి, జీవన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాంటి దురందర్ని పక్కకు తోసిందంటే వాళ్ళతోటి ఆకనే కదా రేవంత్ రెడ్డి చేసింది. ఇదే జీవన్ రెడ్లు ఇదే రెడ్లు ఎప్పటి నుంచో ఊరు కదా. కేసీఆర్ అనే సాఫ్ట్వేర్ని అర్థం చేసుకోలేకనే కదా మనం అధికారంలోకి రాంది. సోనియా తల్లెమ్మ అని మనం అందరం సోనియమ్మ ఇచ్చిన తెలంగాణనే మనం సోనియమ్మ ఇచ్చిందని చెప్పుకోకనే కదా ఈరోజు అందరం ఏడుస్తుంది. అసలు కేసీఆర్ అనే వ్యక్తి 2014లో ముఖ్యమంత్రి కాకముందు ఆయన ట్రై చేసిండు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేద్దామని. ఎస్ మీరు తెలంగాణ ఇచ్చేరు, ఈ పార్టీ వద్ద ఏముంది అందరం కలిసిపోదాం అంటే వీళ్ళు ఒప్పుకోలే కదా. అలా వాంది ఏముంది, వాని స్టేకే లేదన్నారు. మేమే అసలు చూడండి మేడం ఇట్లా పోయి కొట్టుకోసామన్నారు. ఏం చేసిర్రు? 2014లో సోనియా గాంధీ గారు 13లో చర్చ నడిచేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఇస్తే ఏంది పరిస్థితి, మరి కేసీఆర్ అప్రోచ్ అవుతుండు, దిగ్విజయ్ సింగ్ వాళ్ళందరూ ఉండి మెర్జీ చేసుకుంటే అయిపోతుంది. ఇంక తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదు, తెలుగుదేశంకి అయితే లేదు భవిష్యత్తు. సింగిల్ ల్యాండెడ్గా మనం 50-50 చేసుకుందామా, 40-60 చేసుకుందామా, 70-30 చేసుకుందామా? గాయనకి ఇచ్చేది మేడం, మనం ఇస్తున్నాం తెలంగాణ మీరు చూడండి అని చెప్పి అప్పుడున్న నాయకులందరూ ప్రగడబాలు వాళ్ళకి. కానీ ఏమైంది? తెలంగాణ ప్రజలు నమ్మలేదు, కేసీఆర్ని నమ్మిరు. ఈరోజు కేసీఆర్ని తట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ పని వల్ల మనం కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలకు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళందరూ ఈరోజు మన పార్టీ మద్దతుతో అక్కడ ఉంటుర్రు అనే అంశాన్ని జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు నేర్పిన విద్య అని. ఇందాక మీరు అన్నారు ఏమన్నారు, అది సర్వైవల్ ఏమన్నా మీరు కొత్త స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది. రాజకీయాలు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఓల్డ్ సాఫ్ట్వేర్ అయిపోయారు. రాజకీయాలు మారిపోయినాయి. రాజకీయాలు లెక్క ప్రత్యర్థి చేసే రాజకీయాన్ని కూడా మనమే చేయాలి. ఆయన ఒక ఆట ఆడుతుంటే మనం ఒక ఆట ఆడతామేంది? ఆయన క్రికెట్ ఆడదాం రా అంటే నాకు క్రికెట్ కాదు, నేను కాలుతోడుదంతా చేయితోడు కొట్ట అంటారా ఏంది? సో కాబట్టి ప్రత్యర్థి నేర్పిన ఆటలనే మనం ఆడాలి. వాళ్ళు మారలేదు, పార్టీ వాళ్ళు అక్కడే ప్రూవ్ చేయండి. ఇప్పుడు మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు పోతారు అనే ఒక మాట వినిపిస్తుంది. నేను అనేది అది జీవన్ రెడ్డి గారి సొంత నిర్ణయం అండి. జీవన్ రెడ్డి గారిని కూడా పార్టీలో ఏదో ఒకటి అకామిడేట్ చేసి ఆయనకున్న పరిస్థితి, ఆయనకి ఏమీ లేదండి చెప్పండి. పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇచ్చింది నిజామాబాద్కు. ఎంతమందికి వచ్చింది అటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. అసలు నేను యంగ్స్టర్స్కి ఎంతమందికి ఇచ్చింది ఈ మధ్యకాలంలో కొత్త అవకాశాలు? ఓటమి ఎన్ని ఇచ్చింది పార్టీ వాళ్ళకు? ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే కదండి. ఏదో ఒక రోజు అర్థం చేసుకోవాలి. కావాలంటే సముచిత స్థానం పార్టీ కల్పించాలని కోరుకోవడం తప్పులేదు, కానీ రోజు పోయి మనం డ్యామేజ్ చేసుకుంటే ఎవరికి డ్యామేజ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే పార్టీకే కదా. వాళ్ళ లాంటి స్థాయి నాయకులకు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అవతలోడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు, ఆయనను అర్థం చేసుకోవట్లేరు. మీడియాకు ఒక మసాలా అంతే, అది
వాస్తవంగా ఆయన వచ్చి సోనియా గాంధీ గారితో కూర్చోవచ్చు, పెద్ద మనిషి, నా దగ్గర ఆయన తీసుకొచ్చి జాయిన్ చేసిర్రు. మరి నాకు కూడా ఏదో ప్రోటోకాల్ ఇస్తే నేను కూడా నా కార్యకర్తల్ని కాపాడుకుంటా అని మాట్లాడుకున్నా తప్పు పడతలేదు. నేను రోజు మనం బస్తీ మీద అవ్వాలని గల్లీలో వేసే వేషాలన్నీ కూడా రోజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా మనోడు ఏడుస్తున్నాం అది చూసి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది ఈ పార్టీలని? బయటోడు ఎంజాయ్ చేస్తుండే, అది అర్థం చేసుకోవాలి ఆయన. ఇప్పుడు మీరు కూడా అడిగిన ప్రశ్న ఏంది, మరి జీవన్ రెడ్డి గారు అట్లా అంటుండని అడగాల్సిన పరిస్థితికి వచ్చింది కదా ఎవరు. 4 గోడల రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిండు, చెడు చెవులో చెప్పాలి, మంచి పబ్లిక్లో చెప్పాలి. చెడేమో మంచి అందరు మంచి వచ్చి నువ్వు మస్తు చేస్తున్నావు అన్న పాలిటిక్స్ సూపర్ అన్న నువ్వు బ్రహ్మాండమైన నాయకుడు అన్న చెవులో చెప్తున్నారు, బయట ఏం లేదు అవి పాటలు అంటారు. బట్ ఇన్ని అయినప్పటికి కూడా నెక్స్ట్ టైం నేనే అవుతా, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు జమిలీ వస్తాయి కాబట్టి ఆ తర్వాత కూడా నేనే అవుతా, 29లోనో ఎప్పుడో ఎలక్షన్స్ వస్తాయి, అప్పటిదాకా నేనే ఉంటా, నెక్స్ట్ 10 ఏళ్ళు మొత్తం నాదే క్రెడిట్ రికార్డు అని రేవంత్ రెడ్డి చెప్తుంటే బీఆర్ఎస్ ఏమో మేము వస్తామంటుంది, కవిత కూడా నేను సరికొత్తగా పార్టీ పెడుతున్నా, నేను కూడా ఎలక్షన్ లో నిలబడతా అనేది. నేను ఒకటి చెప్తానండి, 2004 to 14 కాంగ్రెస్ ప్రభుత్వం, 14 to 23 ఎందుకంటే మనం ఎర్లీ పోల్స్ పోయినాం కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం, 23 to 34 ఎందుకంటే